వెళ్తానమ్మా, తప్పకుండా వెళ్తాను. ఎప్పుడైతే నాకు గవర్నమెంట్ ఉద్యోగం దొరుకుతుందో అప్పుడే నేను ఉద్యోగానికి వెళ్తానన్నమాట. హే గైస్, ఎలా ఉన్నారు? గవర్నమెంట్ జాబ్ ప్రతి ఒక్కరు కోరుకునే ఏకైక జాబ్. మనలో చాలా మందికి ఒక గవర్నమెంట్ జాబ్ నచ్చొచ్చు, ఇంకొక గవర్నమెంట్ జాబ్ నచ్చకపోవచ్చు, కానీ అందరికీ యునానిమస్ గా నచ్చేది మాత్రం గవర్నమెంట్ జాబ్. నాకు అర్థం కాలేదు సార్. అది బ్యాంక్ జాబ్, పోలీస్ జాబ్, గ్రూప్స్ ఆర్ యూపీఎస్సీ, చివరికి స్వీపర్ పోస్ట్ అయినా పర్లేదు గవర్నమెంట్ జాబ్ అయితే చాలు అని స్వీపర్, ప్యూన్ పోస్టులకు కూడా పిహెచ్డి హోల్డర్స్ అప్లై చేస్తున్నారు. ఏంటి నమ్మట్లేదా? వెయిట్, ఎకనామిక్స్ టైంలో వచ్చిన ఈ ఆర్టికల్ చూడండి. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన 66 గవర్నమెంట్ ప్యూన్ పోస్టుల కోసం 93,000 మంది అప్లై చేశారు. ఇది కాదు షాకింగ్ విషయం. ఆ 93,000 క్యాండిడేట్స్ లో 50,000 మంది డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు, 28,000 మంది పీజీ అయినోళ్ళు, 3,700 మంది పిహెచ్డి పట్టా పొందినోళ్ళు. ఇంకో షాకింగ్ థింగ్ చెప్పనా, ఈ ప్యూన్ పోస్ట్ సాధించడానికి మినిమం ఎలిజిబిలిటీ 5th క్లాస్ పాస్ అయ్యి సైకిల్ తొక్కటం వచ్చుండాలి, అంతే. మన పక్క స్టేట్ తమిళనాడులో 14 స్వీపర్ పోస్టుల కోసం వచ్చిన అప్లికేషన్స్ లో 4,600 అప్లికేషన్స్ ఇంజనీరింగ్ అండ్ ఎంబీఏ క్యాండిడేట్స్ వే. అదే తమిళనాడులో స్వీపర్ జాబ్స్ కి వచ్చిన అప్లికేషన్స్ లో 3,500 అప్లికేషన్స్ కేవలం ఇంజనీరింగ్ అండ్ ఎంబీఏ చేసిన వాళ్ళవే. మరో చోట శానిటరీ జాబ్స్ కి అప్లై చేసిన క్యాండిడేట్స్ లో 7,000 మంది గ్రాడ్యుయేట్స్. హర్యానాలో కూడా 40,000 గ్రాడ్యుయేట్స్, 6,000 పోస్ట్ గ్రాడ్యుయేట్స్ స్వీపర్ జాబ్ కి అప్లై చేశారు. ఈ సోర్సెస్ జస్ట్ మీకు గవర్నమెంట్ జాబ్ అయ్యుంటే చాలు, స్వీపర్ పోస్టులకు కూడా మంచి డిమాండ్ ఉంటుంది అని చెప్పడానికి. మేము రీసెర్చ్ చేసిన అన్నిటిని ఇక్కడ చెప్పాలంటే వీడియో లెంగ్త్ డబుల్ అయిపోతుంది. ఇలా లక్షల మంది పోటీ పడుతున్న జాబ్ ని సాధించడానికి ప్రతి గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్ కూడా తన లైఫ్ లో యావరేజ్ గా 5 to 8 years టైం ని ప్రిపరేషన్ లోనే గడిపేస్తున్నారంట. నాకు కోచింగ్ అయ్యేసరికి నీకు పిల్లలు కూడా పుట్టే వచ్చేమో. అంటే కొన్ని కోట్ల మంది జీవితాల్లో నుంచి 5 నుంచి 8 సంవత్సరాలు అయినా కానీ సంవత్సరాల తరబడి పట్టు వదలని విక్రమార్కుడు లాగా మంచి మార్కుల కోసం కొన్ని కోట్ల మంది పుస్తకాల మీద దాడి చేస్తూనే ఉంటారు. యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారు. నువ్వేంట్రా పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే ఉన్నావు ఏదో మూల. ది హిందూలో పబ్లిష్ చేసిన ఈ ఆర్టికల్ చూడండి. 2014 నుంచి 2022 వరకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం 22 కోట్లకి పైగా అప్లై చేశారంట. కానీ జాబ్ 2,22,000 మందికి మాత్రమే. అంటే యావరేజ్ గా ప్రతి 1000 మందిలో 3 మాత్రమే జాబ్. ఆ మిగతా 21,93,00,000 మంది పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఈ వీడియోలో తర్వాత చెప్తాను. గవర్నమెంట్ జాబ్ సక్సెస్ రేషియో 0.03% ఉన్నా కానీ ఎందుకు ఈ గవర్నమెంట్ జాబ్స్ కి ఉన్న క్రేజ్ తగ్గట్లేదు? ఎందుకు గవర్నమెంట్ జాబ్ కోసం కోట్ల మంది ఎదురు చూడటం, ఎగబట్టడం అనేది షార్ట్ గా తెలుసుకుందాం. ఒకవేళ నేను మిస్ అయిన రీజన్ ఏదైనా ఉండుంటే, ఆ గవర్నమెంట్ జాబ్ కొట్టడానికి మీ పర్సనల్ మోటివ్ ఏదైనా ఉంటే దాన్ని కామెంట్స్ లో మెన్షన్ చేయండి. రీజన్స్ లో ఫస్ట్ వచ్చేసి జాబ్ సెక్యూరిటీ. వన్స్ గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత మీరు వర్క్ చేయకుంటే మహా అయితే ప్రమోషన్ లేట్ అవ్వచ్చు, కానీ జాబ్ నుంచి అయితే తీసేయటం చాలా చాలా రేర్ అండ్ చాలా పెద్ద ప్రాసెస్ కూడా. అదే ప్రైవేట్ జాబ్ అయితే బాస్ కి కోపం వస్తే మన జాబ్ ఉంటుందో లేదో కూడా తెలియదు. అదే రెసిషన్ వస్తే అసలు మనం జాబ్ చేసే కంపెనీయే ఉంటుందో లేదో తెలియదు. సో గవర్నమెంట్ జాబ్ అయితే సెక్యూరిటీ, ప్రైవేట్ జాబ్ అయితే ఇన్సెక్యూరిటీ. నెక్స్ట్ వచ్చేసి రిటైర్మెంట్ బెనిఫిట్స్. ఇంతకు ముందు అయితే గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్ అయిన తర్వాత ఎవ్రీ మంత్ హాఫ్ సాలరీని ఆ ఎంప్లాయీకి జీవితాంతం పెన్షన్ గా ఇచ్చేది. ఇప్పుడు దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం మార్పులు చేసింది అనుకోండి, అయినా కానీ మంచి రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయి. సో రిటైర్ అయిన తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీకి పెన్షన్, ప్రైవేట్ ఎంప్లాయీకి టెన్షన్. నెక్స్ట్ కావాల్సిందన్ని హాలిడేస్, ఫ్లెక్సిబుల్ టైమింగ్స్. ప్రైవేట్ జాబ్ లో చాలా సార్లు ఓవర్ టైమింగ్ వర్క్ చేయాల్సి వస్తుంది, కానీ గవర్నమెంట్ జాబ్స్ లో చాలా జాబ్స్ కి ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ ఉంటాయి. హాలిడేస్ గురించి అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఒక సంవత్సరం 104 రోజులు శని ఆదివారం సెలవు, ఒంట్లో బాలేదు కంట్లో బాలేదని 15 రోజులు సెలవు, సంవత్సరం పూర్తయిన తర్వాత ఒక 30 రోజులు సెలవు పెట్టాలి. అసలు సెలవు పెట్టకపోతే కంపల్సరీ సెలవు తీరాల్సినట్టే. అది కాక శని ఆదివారం కాక గాంధీ జయంతి, కృష్ణ జయంతి, గోకులాష్టమి, వినాయక చవితి, సరస్వతి పూజ, విజయదశమి, దీపావళి, క్రిస్మస్, రంజాన్, జనవరి 1, సంక్రాంతి, జనవరి 26, ఉగాది, బక్రీద్, గుడ్ ఫ్రైడే, మే 1, ఆగస్టు 15. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి స్టేటస్ సింబల్. మీరు ఒకసారి గవర్నమెంట్ జాబ్ కొట్టి చూడండి, దెబ్బతో ఈ సొసైటీ మిమ్మల్ని చూసే కోణం మారిపోతుంది. సడన్ గా మ్యారేజ్ ప్రపోజల్స్ కుప్పలు వస్తాయి. నీ కోసం తెచ్చే కట్నాల ప్రపోజల్స్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ని దాటిపోతుంది. ఈ పాయింట్ లో ఏమేమి ఉంటాయి అనేది మీకే చాలా క్లారిటీ ఉంటుంది కనుక నెక్స్ట్ పాయింట్ కి వెళ్ళిపోదాం. రిజర్వేషన్స్. ఎస్, రిజర్వేషన్స్ అనే ఫెసిలిటీ ఉండటం వల్ల గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ బాగా ఉంటాయనే ఉద్దేశంతో ఫ్యామిలీని ఫైనాన్షియల్ గా స్టెబిలైజ్ చేసుకోవచ్చు అనే
అనే ఉద్దేశంతో మెజారిటీ ఆఫ్ ది పీపుల్ గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అవుతున్నారు. ఇవే కాకుండా వన్స్ జాబ్ వస్తే మనం తీసుకునే ప్రతి లోన్ కూడా ఈజీగా తక్కువ ఇంట్రెస్ట్ తో అప్రూవ్ అవ్వటం, మనకి ఫ్యూచర్ లో ఏమైనా అయినా గానీ మన ఫ్యామిలీకి గవర్నమెంట్ మానిటరీ సపోర్ట్ చేయటం, ఇలా ఎన్నో అడ్వాంటేజెస్ గవర్నమెంట్ జాబ్ లో ఉన్నాయి. కనుకే పిహెచ్డి క్యాండిడేట్స్ కూడా లెస్ ఇన్కమ్ వచ్చినా కూడా పర్లేదు, అసలు ఆ జాబ్ ఎలాంటిదైనా పర్లేదు, గవర్నమెంట్ జాబ్ అయితే చాలు అని అప్లై చేస్తున్నారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ లో వచ్చిన ఈ ఆర్టికల్ చూడండి. 100 మంది ఇంజనీర్స్, 500 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్, 2000 మంది గ్రాడ్యుయేట్స్ కోల్కతా గవర్నమెంట్ హాస్పిటల్లో వేకెన్సీ ఉన్న 6 డామ్ జాబ్స్ కి అప్లై చేశారు. పేరు ఫ్యాన్సీగా వింతగా ఉంది, జాబ్ మంచిదేలే అనుకుంటున్నారా? అయితే మీరు లంచ్ టైంలో బ్యాంక్ లో కాలేసినట్లే. డామ్ జాబ్ మార్చురీకి వచ్చే డెడ్ బాడీస్ ని తీసుకొని పోస్ట్ మార్టం లో అసిస్ట్ చేసి మార్చురీని క్లీన్ చేయటం. ఇక్కడ నేను డిగ్నిటీ ఆఫ్ లేబర్ ని అవమానించట్లేదు, బట్ కేవలం 8th క్లాస్ ఎలిజిబిలిటీ ఉండే ఈ పోస్ట్ కి పీజీ క్యాండిడేట్స్ కూడా అప్లై చేశారంటే గవర్నమెంట్ జాబ్ డిమాండ్ ఎంత ఉందో అర్థం చేసుకోండి. దూరపు కొండలు నునుపు అనే సామెతలో ఇప్పటిదాకా దూరంగా నిలబడి గవర్నమెంట్ జాబ్ డిమాండ్ ని చూసాం. ఇప్పుడు దగ్గరికి వెళ్లి గవర్నమెంట్ జాబ్ డార్క్ రియాలిటీని చూద్దాం. ముందు గవర్నమెంట్ ఈ జాబ్స్ విషయంలో ఎందుకు ఇంత వరస్ట్ పద్ధతుల్ని పాటిస్తుంది అనేది చూసిన తర్వాత ఈ ప్రిపరేషన్ టైంలో ఆస్పిరెంట్స్ కి ఎదురయ్యే కష్టాలు, కోచింగ్ సెంటర్స్ విధానాలు, ఎంత చదివినా అయిపోని సిలబస్లు, పడుకోవడానికి కూడా ప్లేస్ సరిపోని హాస్టల్ రూమ్లు, వీటన్నిటి గురించి వీడియోలో తర్వాత చెప్తాను. మీలో చాలా మంది ఖచ్చితంగా రిలేట్ అవుతారు, అందుకే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు గవర్నమెంట్ జాబ్స్ లో ఉన్న డార్క్ రియాలిటీ ఏంటో కళ్ళకి కట్టినట్లు కనిపిస్తుంది. సో డోంట్ మిస్ ఈవెన్ సింగిల్ సెకండ్. ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఎడిటర్, ఆ శివాజీ సినిమాలో కాయిన్ ఫ్లిప్ చేసే సీన్ ఉంది కదా, అది ప్లే చేయమ్మా. గవర్నమెంట్ జాబ్ కి డిమాండ్ ఎంత అయితే ఉందో ఆ జాబ్ ని కొట్టే ప్రాసెస్ లో డిఫికల్టీస్ కూడా అన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఇండియన్ పాపులేషన్ విపరీతంగా పెరిగిపోతుంది. అందరికీ గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వాలంటే కుదరని పని. కానీ ప్రతి గవర్నమెంట్ ఇక్కడే తప్పు చేస్తుంది. పాపులేషన్ పెరిగితే దానికి తగ్గట్లు స్కూల్స్, హాస్పిటల్స్, బ్యాంక్స్, ఆఫీసులు పెరగాలి, వాటిల్లో పోస్టింగ్లు కూడా పెరగాలి. కానీ షాకింగ్ గా స్కూల్స్, బ్యాంక్స్, ఆఫీసులు పెరుగుతున్నాయి, పోస్టులు మాత్రం తగ్గుతూ ఉన్నాయి. 2010లో యూపీఎస్సీ వేకెన్సీస్ 1043,000 ఉంటే 2021కి 749 వేకెన్సీస్ గా నోటిఫికేషన్ విడుదల చేసింది. అలా అని నిజంగా వేకెన్సీస్ లేవా అంటే ఉన్నాయి. 20% ఐఏఎస్, ఐపీఎస్ పోస్టులు ఇంకా వేకెంట్ గానే ఉన్నాయి. ఎక్కడో ఉండే యూపీఎస్సీ దాకా ఎందుకు, మన కళ్ళ ముందు ఉండే ఎగ్జాంపుల్స్ చెప్తాను. గవర్నమెంట్ స్కూల్స్ లో టీచర్స్ లేరు అనే న్యూస్ మనం ఎన్నిసార్లు విని ఉంటాం. మన ఏపీలో డిఎస్సి రిక్రూట్మెంట్ లాస్ట్ టైం ఎప్పుడు 2018లో అయింది. అంటే అప్పటి నుంచి 7 సంవత్సరాల్లో ఓల్డ్ టీచర్స్ రిటైర్ అయ్యి టీచర్స్ జాబ్స్ వేకెన్సీ క్రియేట్ అవ్వలేదా అంటే అయ్యాయి, కానీ గవర్నమెంట్ కి కనిపించవు. మన ఇండియాలో చాలా స్టేట్స్ లో ఆయా గవర్నమెంట్స్ అసలు జాబ్ నోటిఫికేషన్స్ ఇవ్వట్లేదని ఆస్పిరెంట్స్ ఇలా రకరకాలుగా ప్రొటెస్టులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. చూడండి. గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ ని గవర్నమెంట్ రిలీజ్ చేసే కాలం ఏంటో తెలుసా? ఎలక్షన్స్ కాలం. ఆ తర్వాత అసలు ఎగ్జామ్స్ కండక్ట్ చేయటం, చేయకపోవటం గవర్నమెంట్ దయ. కొన్నిసార్లు నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తారు, ఎగ్జామ్స్ కూడా పెడతారు, కానీ రిజల్ట్స్ మాత్రం లేట్ చేస్తారు. అదేదో 2-3 మంత్స్ అనుకుంటారేమో, 2-3 సంవత్సరాలు లేట్ అవుతుంది, కొన్నిసార్లు ఇంకా ఎక్కువ అవుతుంది. ఇండియా టుడేలో రిలీజ్ అయిన ఈ ఆర్టికల్ ఒకసారి చూడండి. ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్ 2018లో జరిగింది. మరి దాని రిజల్ట్స్ ఎప్పుడు వచ్చాయి? ఏప్రిల్ 16, 2021లో. అదేమైనా ఆఫ్లైన్ డిస్క్రిప్టివ్ ఎగ్జామా? పేపర్ రుద్ది ఇవ్వడానికి టైం పడుతుంది అనుకోవడానికి ఆన్లైన్ ఎగ్జామే కదా. ఇంత డిలే చేస్తే దాన్ని రాసిన లక్షల మంది ఆ 3 సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నట్టే కదా. ఇలా 5 సంవత్సరాలకి నోటిఫికేషన్స్, 3 సంవత్సరాలకి రిజల్ట్స్, 7 సంవత్సరాలకి రిక్రూట్మెంట్స్ అయ్యి జాబ్ ఆస్పిరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీగా మారేసరికి తలపైన జుట్టుడిపోయి బట్టతల వచ్చి అంకుల్స్ అవుతున్నారు. అందుకే కదా సోషల్ మీడియాలో కూడా ఒక బట్టతల పర్సన్ ని ఒక అమ్మాయి మ్యారేజ్ చేసుకున్న పిక్ అనిపిస్తే చాలు కింద కామెంట్స్ మొత్తం అంకుల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటాడు అనే ఉంటాయి. వీళ్ళైనా ఓకే, బట్టతల్లో ఉన్నా కానీ బంగారం లాంటి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నారు. మరి జాబ్ రాని వాళ్ళ పరిస్థితి, సంవత్సరాల పాటు గవర్నమెంట్ జాబ్ కోసం చదువుతూ ఉన్న పేదవాళ్ళ ఆర్థిక పరిస్థితి. అందుకే ఈ గవర్నమెంట్ జాబ్స్ అనేవి రూరల్ ఆస్పిరెంట్స్ కి ఒక ఇల్యూజన్ అని ప్రింట్ మీడియా కూడా తేల్చేసింది. ఇక్కడ జాబ్ రాని వాళ్ళందరూ అన్స్కిల్డ్ పర్సన్స్, బ్యాక్ బెంచర్స్ అనుకుంటే ముమ్మాటికి తప్పే. ఆ జాబ్ రాని వాళ్ళలో టాలెంట్ ఉన్నా కానీ రిజర్వేషన్స్ అప్లై అవ్వక జాబ్ రాని వాళ్ళు, నోటిఫికేషన్స్ వచ్చే టైంకి ఏజ్ పెరిగిపోయి డిస్క్వాలిఫై అయిన వాళ్ళు లక్షల్లో ఉంటారు. మేబీ గవర్నమెంట్ ప్లాన్ కూడా ఇదేనేమో. 5 సంవత్సరాలకు ఒకసారి నోటిఫికేషన్ ఇస్తే ఆస్పిరెంట్స్ లో
చాలా మందికి ఏజ్ అయిపోయింది, కొంతమంది వేరే జాబ్స్ చూసుకుంటారని. కానీ 30-35 సంవత్సరాల వరకు మొత్తం గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ మీదనే ఉండి చివరికి ఏజ్ అయిపోయి బయటికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ప్రైవేట్ జాబ్ చూసుకోవాలంటే అది ఇంపాసిబుల్ అని చెప్పాలి. దానివల్ల ఎన్నో వేల మంది వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. కేవలం జాబ్ లేకపోవడం వల్ల 2018 నుంచి 2020 లోపు చనిపోయిన పర్సన్స్ 9140 మంది అయితే ఫ్యామిలీ కోసం చస్తూ బ్రతుకుతూ కష్టపడుతున్న వాళ్ళు లక్షల్లో ఉన్నారు. ఇదంతా దేనివల్ల? కేవలం గవర్నమెంట్ జాబ్ అనే ఒక రన్నింగ్ రేస్ వల్ల. ఆ రన్నింగ్ రేస్ పెట్టే గవర్నమెంట్ది తప్పు ఉందా అంటే తప్పు ఉంది. కానీ గవర్నమెంట్ది మాత్రమే తప్పుందా అని అడిగితే మాత్రం అంతో కొంత గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్న ఆస్పిరెంట్స్ కూడా ఉంది అని మీకు నెక్స్ట్ చెప్పబోయే డిస్కషన్ లో తెలుస్తుంది. ఇప్పటిదాకా గవర్నమెంట్ ఏం చేస్తుంది అని చెప్పుకున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కోసం చదువుతున్న ఆస్పిరెంట్స్ గురించి మాట్లాడుకుందాం. గవర్నమెంట్ జాబ్స్ అడ్వాంటేజెస్ చూసి కొందరు, పేదరికం నుంచి బయటపడాలని కొందరు, ఇలా రకరకాల కారణాలతో గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారు. కోచింగ్ సెంటర్స్ లో జాయిన్ అవుతున్నారు. ఈ జాబ్ కోసం ట్రై చేసే ప్రతి ఒక్కరు కూడా ఫలానా గవర్నమెంట్ కి ఇన్ని వేల పోస్టులు, అన్ని నోటిఫికేషన్స్ చూసి ఇన్ని వేల పోస్టులలో నాకు కావాల్సింది ఒక్క పోస్టే కదా వచ్చేస్తుందిలే అనుకుంటారు. వీళ్ళు అనుకోకపోయినా ఆ కోచింగ్ సెంటర్స్ వాళ్ళు అనుకునేలా చేస్తారు. గవర్నమెంట్ జాబ్ అనేది వేసిన బోర్ లాంటిది. ఒక్కసారి బోర్ వేస్తే లైఫ్ లాంగ్ వాటరే. ఓకే సార్, సరే సార్, రేపొచ్చి జాయిన్ అయిపోతాను. కానీ ప్రతి ఒక్కరూ బోరు వేస్తే చివరికి చొక్క నీళ్లు కూడా రావు. దిగితే కానీ లోతు తెలియదు అన్నట్లు ఆస్పిరెంట్స్ కి జాయిన్ అయ్యే టైంలో రియాలిటీ తెలియదు. వాళ్ళ మైండ్ సెట్ లో ఉండేది ఒక్కటే, 12th ఫెయిల్ మూవీలో 12th ఫెయిల్ అయినోడే ఐఏఎస్ అవ్వగలిగింది, నేను ఇంజనీరింగ్ ఆర్ డిగ్రీ చేశా, మరి నాది అవ్వదా అని అలా అనుకునే ఫీజు కట్టేస్తారు. అలా మన ఇండియాలో ఈ కోచింగ్ సెంటర్స్ కి వచ్చే ఫీజెస్ ఎంతో తెలుసా? అక్షరాల 58,088 కోట్లు. ఇంకో 3 సంవత్సరాల్లో అది 1,33,000 కోట్ల కంటే ఎక్కువ వాల్యూకు చేరుతుందంట. అంతా ఈ ఆస్పిరెంట్స్ మనీనే. క్షవరం అయ్యేంత వరకు వివరం తెలియదు అన్నట్లు ఫీజు కట్టిన తర్వాత ఆస్పిరెంట్స్ కి తెలుస్తుంది వీళ్ళు అనుకునే ఆ ఒక్క జాబ్ కోసం అక్కడ వేల మంది పోటీ పడుతున్నారని. ఇక్కడ నుంచి వీళ్ళ గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్ కష్టాలు స్టార్ట్ అవుతాయి. భారీ భారీ పుస్తకాలు వీళ్ళ చేతుల్లో పడతాయి. ఒక తక్కేళ్ళలో ఆస్పిరెంట్ ని ఒకవైపు, వాడు చదివే బుక్స్ ని మరోవైపు పెడితే ఆ బుక్సే ఎక్కువ బరువు ఉంటాయి. వాటిని ఫుల్ గా చదవాలంటే పుణ్యకాలం గడిచిపోతుంది. అదంతా ఉపయోగపడే సిలబస్ అంటే ఉపయోగపడి పడని సిలబసే అని చెప్పాలి. ఎక్కడో ఎవరో తుమ్మినా కానీ దాన్ని మనం తెలుసుకోవాలి, గుర్తించుకోవాలి. హిస్టరీ అండ్ కరెంట్ అఫైర్స్ తెలుసుకోవడంలో తప్పులేదు. కానీ ఆస్పిరెంట్స్ ని భయపెట్టడానికి, ఆస్పిరెంట్స్ ని తరిమి కొట్టడానికి మాత్రమే ఇలాంటి సిలబస్లని ఒక వెపన్ లాగా గవర్నమెంట్ వాడటం వల్ల ఆస్పిరెంట్స్ అందరూ కలుగులో ఎలుకల్లాగా స్ట్రెస్ తో, మెంటల్ ఇల్నెస్ తో బాధపడుతున్నారు. ఇంక ఆస్పిరెంట్స్ ఉండే హాస్టల్స్ అండ్ రూమ్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. జైల్లో ఖైదీలకి ఉండే రూమ్సే నయం. ఈ గవర్నమెంట్ జాబ్ వచ్చేంత వరకు అదే రూమ్ లో ఉంటూ డే అండ్ నైట్ చదివిన సిలబస్ ని మళ్ళీ చదువుతూ రోజు జాబ్ నోటిఫికేషన్స్ పడ్డాయా లేదా అని చూసుకుంటూ సంవత్సరాలు గడుపుతూ ఉంటారు. లో లెవెల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ నుంచి ఐఏఎస్ వరకు ఇదే పరిస్థితి ఉంటుంది. వీళ్ళ ఫ్రెండ్స్ ఏమో సాఫ్ట్వేర్ జాబ్ జాయిన్ అయ్యి లక్షల్లో ప్యాకేజెస్ తీసుకుంటూ ఉంటారు. ఊర్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళతో కంపేర్ చేస్తూ ఉంటారు. వీడియో స్టార్టింగ్ లో ఒక విషయం చెప్పే కదా, 62 ప్యూన్ పోస్టులకి 28,000 పీజీ వాళ్ళు, 3,700 పిహెచ్డి హోల్డర్స్ అప్లై చేశారని. ఎంతమంది అప్లై చేసిన జాబ్ మాత్రం 62 మందికే కదా. మరి ఆ జాబ్ రాని వాళ్ళని ఇంట్లో వాళ్ళు, ఊర్లో వాళ్ళు ఏమంటారు తెలుసా? పీజీలు పిహెచ్డీలు చేశారు, ఒక ప్యూన్ జాబ్ కూడా కొట్టలేకపోయారు, ఎందుకు పనికొస్తారా మీరు, వెళ్ళి గేదెలు కడుక్కుంటారా అని. ఆ అవమానాలు భరించలేక 100 మంది ఆస్పిరెంట్స్ జాబ్ కొట్టేదాకా ఇంటి ముఖం కూడా చూడకూడదని కోచింగ్ సెంటర్స్ దగ్గరే రూమ్స్ లో ఉంటూ ప్రిపేర్ అవుతూ మగ్గిపోతూ ఉంటారు. గుండెల మీద చేసుకొని చెప్పండి, అలాంటి వాళ్ళు మీకు తెలుసు కదా. నాకు తెలిసి ఈ వీడియో చూసే వాళ్ళు కూడా కొంతమంది అలాంటి వాళ్ళు ఉంటారు. అన్నం అంటే జొన్నన్నం తినాలని, వరన్నం 6 నెలలకి వండుకుంటారని, పరమాన్నం వండినప్పుడే పండుగ అంటారన్న విషయం నీకు తెలుసా? నాకు తెలుసు. ఎలాగైనా కష్టాల నుంచి బయటపడాలని, తన ఫ్యామిలీని కష్టాల నుంచి బయట పడేయాలని అనుకుని కష్టపడి చదివి ఎగ్జామ్ రాస్తారు. క్వాలిఫై అయిపోతాం అనే కాన్ఫిడెంట్తో కూడా ఉంటారు. కానీ అప్పుడే మళ్ళీ వీళ్ళ జీవితంలో ఇంకో మలుపు తిరుగుతుంది. పేపర్ లీక్ అవటం వల్ల ఎగ్జామ్ రిజల్ట్స్ క్యాన్సిల్ అని. నాకు ఇంట్రెస్ట్ పోయింది. పేపర్ లీక్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ది. కానీ పేపర్ లీక్ అవటం వల్ల బలైపోతున్న జీవితాలు మాత్రం లక్షల మంది ఆస్పిరెంట్స్వి. దీని గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే లాఠీ చార్జీలు, అరెస్టులు.
పేపర్ లీక్ అయిందని ఆస్పిరెంట్స్ ధర్నాలు చేస్తుంటే గవర్నమెంట్ తన తప్పుని ఒప్పుకోవటం మానేసి ధర్నాలు చేసిన వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ ఇవ్వమని బెదిరిస్తున్నారు. Sitting on a dharna or blocking roads will not be eligible for government job or any kind of a government contract. ఇలా ప్రతి స్టేజ్ లో కూడా ఎన్నో విధాలుగా టైం, మనీ, ఫ్యామిలీని వదులుకొని సంవత్సరాలు కష్టపడి చదివి నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేసి, ఎగ్జామ్స్ రాసి, రిజల్ట్స్ కోసం వెయిట్ చేసి, పేపర్ లీక్ వల్ల మెరిట్లు రాకపోవడం వల్ల ఎగ్జామ్ పోతే ఆ బాధను దిగమింగుకొని మళ్ళీ మొదటి నుంచి బుక్స్ తిరగేసి మళ్ళీ చదివిన జాబ్ రాక అవస్థలు పడిన భారతీయులు ఇందాక చెప్పినట్టు 8 ఏళ్లలో 21,93,00,000 మంది. ఈ గవర్నమెంట్ జాబ్ కష్టాలలో ఇండియన్స్ ఆలోచించే మైండ్ సెట్ లో కూడా తప్పుంది. చిన్నప్పటి నుంచి జాబ్ తెచ్చుకోవాలి అనే మైండ్ సెట్ తో పెంచుతున్నారు తప్ప 10 మందికి జాబ్స్ ఇవ్వాలి అనే మైండ్ సెట్ తో పెరగటం లేదు. ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఇంజనీరింగ్ వర్క్స్ కి వెళ్లకుండా, ఎంబీఏ చేసిన వాళ్ళు బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ వైపు వెళ్లకుండా అందరూ గవర్నమెంట్ జాబుల మీద పట్టడానికి కారణం కార్పొరేట్ కల్చర్ కి కావాల్సిన సబ్జెక్ట్ స్కిల్స్ కానీ, ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ కానీ వీళ్ళకి లేకపోవటమే. అందుకే మునిగితే అందరూ మునుగుదాం అనే టైప్ లో అందరూ గవర్నమెంట్ జాబ్స్ అంటూ దూకుతున్నారు. కానీ ఆ బావిలో ఈత కొట్టడానికి కూడా ప్లేస్ లేనంత మంది దూకటం వల్ల వాళ్ళని వాళ్ళు కాపాడుకోలేక కష్టాలు పడుతున్నారు. అందుకే గవర్నమెంట్ జాబ్ అనే రన్నింగ్ రేస్ లో పరిగెత్తే ముందు, గవర్నమెంట్ జాబ్ అనే బావిలోకి దూకే ముందు ఒకసారి ఆలోచించండి. నేనైతే ఈ వీడియోలో గవర్నమెంట్ జాబ్ డిమాండ్ ని అండ్ డిఫికల్టీస్ ని కూడా చెప్పేశాను అని అనుకుంటున్నాను. మీలో ఎవరైనా గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ ఉంటే కింద మీ ఎక్స్పీరియన్స్ ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్న వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. దట్స్ ఆల్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయాలి నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. సెలవు. బాయ్ బాయ్.